పరిశుద్ధ గ్రంథము పరిశీలన సదస్సు. ఈ పరిశుద్ధ గ్రంథము పరిశీలన సదస్సులో క్రీస్తు బోధలో క్రీస్తునే మాయం చేసిన మహనీయులు. ఎందుకు నేను ఈ టైటిల్ మీద పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4గా మాట్లాడవలసి వచ్చిందంటే, యోహాన్ గారు రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 9వ వచనం 10వ వచనం నేను చదువుతుండగా నా మనసుకు తాకింది. ఏం తాకిందంటే, క్రీస్తు బోధయందు నిలిచియుండక దానిని అంటే క్రీస్తు బోధను విడిచి ముందుకు సాగు ప్రతివాడు దేవుణ్ణి అంగీకరింపనివాడు. క్రీస్తు బోధను విడిచి ముందుకు సాగువాడు దేవుణ్ణి అంగీకరింపనివాడు. ఆ బోధయందు, ఆ బోధ ఏ బోధ? క్రీస్తు బోధ. క్రీస్తు బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుణ్ణి అంగీకరించువాడు అన్నక్కడ ఫుట్ నోట్ 2 ఉంది. అంటే దాని అర్థం ఏంటి? తండ్రిని కుమారుణ్ణి కలిగి ఉన్నాడు. ఎవడైనను ఈ బోధ అంటే పైన ఆ బోధ అన్నాడు, ఈ బోధ అన్నాడు. ఈ బోధ, ఆ బోధ ఏ బోధ? క్రీస్తు బోధ. ఎవడైనను క్రీస్తు బోధను తేక మీ యొద్దకు వస్తే వాణ్ణి మీ ఇంట చేర్చుకోవద్దు, శుభమని చెప్పవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్ట క్రియలలో. అంటే ఇప్పుడు క్రీస్తు బోధయందు నిలిచి ఉండక, అంటే క్రీస్తు బోధలో నిలిచి ఉండాలి, క్రీస్తు బోధలో నిలబడాలి. క్రీస్తు బోధ ఏంటి? క్రీస్తు బోధ. ఈ క్రీస్తు బోధను తేకుంటా ఎవడైనా మీ ఇంటికి వస్తే ఇంట్లో చేర్చుకోవద్దని ఉంది. అసలు ఏంటి క్రీస్తు బోధ అన్న ఈ వచనాన్ని చదివేటప్పుడు అసలు నేను ఎవరిని ఇంటికి రానియాలి, ఎవరిని ఇంటికి రానియవద్దు, ఎవరికి శుభమని చెప్పాలి, ఎవరికి శుభమని చెప్పవద్దు అని ఆలోచన చేశానన్నమాట. అంటే క్రీస్తు బోధ ఏముంది, క్రీస్తు బోధలో అసలు ఏముంది, క్రీస్తు చేసిన బోధ ఏంది అని నేను పరిశీలన చేయడం ప్రారంభించాను అనమాట. అందుకే క్రీస్తు బోధలో క్రీస్తునే మాయం చేసిన మహనీయులు. అంటే క్రీస్తు బోధలో ఏముంది అసలు ఈ బోధన లేకపోతే మీ ఇంటికి రానియవద్దు, చేర్చుకోవద్దు అని ఉంది. అసలు క్రీస్తు బోధలో ఏమున్నది? యేసు క్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు అసలు ఏం బోధ చేశాడు, ఆ బోధ సారాంశం ఏంటి అన్నది, దానికోసం నేను ఇది పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4లా పార్ట్ 5 కూడా వస్తుంది మళ్ళీ మాట్లాడుతున్నాను అనమాట. అంటే ఏముంది క్రీస్తు బోధలా అంటే అక్కడనే చెప్పాడు, సంక్షిప్తంగా కీ ఇచ్చాడు, క్లూ ఇచ్చాడు. ఏంటది? తండ్రిని కుమారుణ్ణి అంగీకరింపనివాడు. క్రీస్తు బోధ అంటే తండ్రిని కుమారుణ్ణి అంగీకరించడం క్రీస్తు బోధ. తండ్రిని అంగీకరించాలి, కుమారుణ్ణి అంగీకరించాలి, అది క్రీస్తు బోధ. తండ్రిని కుమారుణ్ణి అంగీకరించకపోతే అది క్రీస్తు బోధ. తండ్రి ఆయనే, కుమారుడు ఆయనే, పరిశుద్ధాత్ముడు ఆయనే, ముగ్గురు ఆయనే అంటే అది క్రీస్తు బోధ. మాయం చేసిరా చేయలేదా? తండ్రి ఆయనే, కుమారుడు ఆయనే, పరిశుద్ధాత్ముడు ఆయనే, ముగ్గురు కలిపి ఆయనే అని బోధకులు ఉన్నారా లేరా? అది క్రీస్తు బోధ కాదు. ముగ్గురు కలిపి ఒక్కడే అనేది క్రీస్తు బోధ కాదు. క్రీస్తు బోధ సారాంశం ఏంటంటే, క్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు బోధించిన బోధ ఏంటంటే, నేను ఉన్నా, నాకు తండ్రి పరలోకంలో ఉన్నాడు. అది క్రీస్తు బోధ. ఆ క్రీస్తు బోధను అంగీకరించిన వాడు ఎవరిని అంగీకరించాడు? తండ్రిని. అది తండ్రి ఉన్నాడు, ఆ తండ్రికి ఇది క్రీస్తు బోధ. ఈ క్రీస్తు బోధలో
తండ్రి ఏంటో కుమారుడు ఏంటో, తండ్రికి కుమారునికి ఉన్న వ్యత్యాసాన్ని ఎలా నమ్మాలో, తండ్రిని ఎలా నమ్మాలో, యేసుక్రీస్తుని ఏమని నమ్మాలో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 మాట్లాడాను. ఇది పార్ట్ 4. అంటే ఇక్కడ మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే, మనం బైబిల్లో ఉన్న 66 పుస్తకాలలో ఉన్నటువంటి మాటలను మనం పరిశీలన చేయట్లేదు. ఓన్లీ యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు చేసిన బోధ, క్రీస్తు బోధలో క్రీస్తునే మాయం చేసిన మహానీయులు అంటే పేరుగాంచిన పెద్ద పాస్టర్లు. అర్థమైందా? పేరుగాంచిన పెద్ద పాస్టర్లు. పాస్టర్లు అంతా నమ్మేది ఏంటిది? తండ్రి ఆయనే, కుమారుడు ఆయనే, పరిశుద్ధాత్ముడు ఆయనే, ఒక్కడే ముగ్గురు. అలా నమ్మమని ఉందా? ఒక్కడే ముగ్గురు అని ఉందా? తండ్రి కుమారుడు వేరువేరుగా నమ్మమని ఉందా? మనం వేరువేరు అని చెప్తున్నాం. అర్థమైందా? అయితే యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఏంటిది? యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రజల అభిప్రాయాన్ని సేకరించాడు. ప్రజల అభిప్రాయాన్ని అప్పుడప్పుడు మనం ఎలక్ట్రానిక్ మీడియాలో, సోషల్ మీడియాలో పబ్లిక్ పోల్స్ చూస్తుంటాం. ఈ క్వశ్చన్కు మీరు ఎస్ ఆర్ నో అని టైప్ చేసి, ఎస్ అయితే ఎస్ అని టైప్ చేయండి, నో అయితే నో అని టైప్ చేయండి అని పబ్లిక్ పోల్స్ పెడుతుంటారనమాట, సర్వే. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా భూమి మీద ఉన్నప్పుడు ప్రజల అభిప్రాయాన్ని ఆయన తెలుసుకోవాలనుకున్నాడు, స్వీకరించాడనమాట. యేసుక్రీస్తు ప్రభు కూడా అసలు నా గురించి ప్రజాభిప్రాయ స్వీకరణ బాలేదు. ప్రజాభిప్రాయ, ప్రజలందరూ అంటే యేసుక్రీస్తు ఆ రోజుల్లో భూమి మీద ఉన్నప్పుడు ఆయన చేసిన అద్భుతాలకు, మాత్కార్యాలకు, సూచక్రియలకు, బోధకి ఒక వచనం ఉంటది, లోకము ఆయన వెంట పోయను అని ఉంటది. అంటే ఎక్కడ పడితే అక్కడ జనాలు, క్రౌడ్స్ చాలా ఉండేది ఆయన చుట్టూ అన్నమాట. కానీ ఆయన ఎవరో ప్రజలల్లో గందరగోళం, కన్ఫ్యూజన్, కలవరం, భేదాభిప్రాయాలు, ఎవరు ఏమని నమ్ముతున్నారో పక్కన ఉన్నోనికే తెలియని పరిస్థితి. ఆనాడు అంతే, ఈనాడు అంతే. అందుకే యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఒక ప్రవక్త చెప్పాడు, నీ హృదయంలో ఒక ఖడ్గము దూసుకొని పోవును, ఈయన అనేకులు పడుటకు లేచుటకు వివాదాస్పదమునకు గుర్తుగా. సుమియోను ప్రవక్త చెప్తాడు ఎవరికి? మరియమ్మకు. అంటే అనేకులు పడుటకు లేచుటకు. యేసుక్రీస్తు మీద ఎన్ని వివాదాలండి! బయటోళ్ళ ఈ వివాదాలే, క్రైస్తవంలో ఉన్న పాస్టర్లకు వివాదాలే, ఒకడు ఇదని, ఒకడు అదని, ఇంకొకళ్ళు ఇంకొక. యేసుక్రీస్తు మీద ఉన్న వాదోపవాదనలు, తర్కాలు ఇంకెవరి మీద లేవు. పరిశీలన ఏం చేయాలి? పరిశీలన చేయాలి. మత్తయి సువార్తలో 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇదే ప్యాసేజీ మార్కు సువార్త 8వ అధ్యాయం 27వ వచనంలో ఉంటుంది. లూకా సువార్త 9వ అధ్యాయం 18వ వచనం నుంచి సేమ్ కాంటెక్స్ట్ రిపీట్ అవుతుంటది. మార్కు గారు, లూకా గారు రిపీట్ చేస్తుంటారు. ఏంటి ఇక్కడ ఏమని ఉంది? యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడంటే, ఇక్కడ ఈ ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతానికి వచ్చినప్పుడు మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడిగాడంట.
ఏమని? మనుష్య కుమారుడు. మనుష్య కుమారుడు అంటే ఎవరు? యేసుప్రభువే. నా గురించి ప్రజలు, జనాలు ఏమనుకుంటున్నారు అని ఎవరిని అడిగాడు? అర్థమైందా? శిష్యులను అడిగారు. అప్పుడు ఇక శిష్యులు చెప్పడం ప్రారంభించారు. ఏమని? అయ్యా ఏమంటున్నారంట? కొందరు అనుకుంటున్నారంట బాప్తిసం ఇచ్చు యోహాన్ అనుకుంటున్నారంట, కొందరు ఏలియా అనుకుంటున్నారంట, కొందరు ఇరిమియా అనుకుంటున్నారంట, ఇంకొందరు ప్రవక్తలలో ఒక ప్రవక్త అనుకుంటున్నారంట. చూసావా? అంటే యేసు ప్రభు గురించి జనాలు ఏమనుకుంటున్నారంట ఆ రోజుల్లో? అంటే అందరు కలిపి ఏకాభిప్రాయం కలిగి ఉన్నారా? ఒక్కొక్కరికి విభేదించే అటువంటి అభిప్రాయాలు కలిగి ఉన్నారు. హెరోదు రాజు కూడా ఏమనుకుంటున్నాడో తెలుసా? చూడండి, మార్కు సువార్త మత్తయి సువార్తలోనే 14వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హెరోదు యేసును గూర్చిన సమాచారము విని ఏమనుకుంటున్నాడంట? ఇతడు బాప్తిసమిచ్చు యోహాను, ఇతడు మృతులలో నుండి లేచి ఉన్నాడు, అందువలననే అద్భుతములు అతని యందు క్రియారూపకమగుచున్నవని తన సేవకులతో చెప్పెను. ఏలయనగా నీవు నీ సహోదరుడైన ఫిలిప్పు భార్యను హెరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పినందున హెరోదు ఆమె నిమిత్తం యోహానును పట్టుకొని చెరసాలలో వేసి అతన్ని చంపగోరని గాని చంపలేకపోయాడు. జన్మదినోత్సవం వచ్చినప్పుడు ఆ భార్య చెప్పింది, కూతురు అడిగింది, ఈయన తల నరికి పల్లెమలో పెట్టి పంపించేశాడు. హెరోదు ఏమనుకుంటున్నాడు? హెరోదు రాజు ఏమనుకుంటున్నాడంటే ఈ యేసు ప్రభు ఎవరో కాదు, నేను బాప్తిసం ఇచ్చి యోహానును చెరసాలలో బంధించి శిరచ్ఛేదనం చేసిన కదా, నేను చంపించిన బాప్తిసం ఇచ్చిన యోహానే ఈ యేసులో ఏం చేస్తున్నాడు? అద్భుతాలు చేస్తున్నాడు, క్రియారూపకం అవుతున్నాయి, అద్భుతాలు చేస్తున్నాడు, సూచక్రియలు చేస్తున్నాడు. అంటే హెరోదు ఏమనుకుంటున్నాడు? నేను చంపించిన యోహానే యేసు ప్రభులో ఆత్మ దూరి ఇలాంటి పనులు చేయించుతుందని ఎవరు అభిప్రాయపడుతున్నారు? హెరోదు రాజు అభిప్రాయపడుతున్నారు. ఇది హెరోదు రాజు అభిప్రాయం. యోహాను సువార్త 7వ అధ్యాయం 12వ వచనం చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 12వ వచనం. మరియు జన సమూహములలో ఆయనను, ఎవరైనా యేసు ప్రభును గూర్చి గొప్ప సనుగు పుట్టెను. కొందరు యేసు ప్రభును మంచివాడన్నారు, కొందరు మంచివాడు కాదన్నారు, కొందరు మోసపుచ్చువాడన్నారు. చూసావా? అంటే జన సమూహములో యేసు ప్రభును గురించి ఏం పుట్టిందంట? సనుగు పుట్టింది. ఒక బ్యాచ్ ఏమో మంచోడు అంటుర్రు, ఇంకొక బ్యాచ్ ఏమో మంచోడు కాడంటుర్రు, ఇంకొక బ్యాచ్ ఏమో మోసపుచ్చేవాడు అంటుర్రు. అంటే వారిలోనే యూదులలో ఏమొచ్చింది? భేదాభిప్రాయాలు యేసు ప్రభుని గురించి. ఎవరి గురించి? యేసు ప్రభుని గురించి. యోహాను సువార్తలోనే యోహాను సువార్తె 7వ అధ్యాయంలోనే 40వ వచనం చూడండి ఒకసారి. జన సమూహములలో కొందరు ఈ మాటలు విని నిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనిరి. ఏ ప్రవక్త? మోసే చేత వ్రాయించబడిన ఆ ప్రవక్తే అనిరి. మరికొందరేమో ఈయన క్రీస్తే అనిరి. మరికొందరు ఈయన క్రీస్తా ఏంటి? క్రీస్తు అయితే గలిలయలో నుండి రావాలి కదా, క్రీస్తు అయితే దావీదు సంతానంలో నుండి రావాలి కదా, క్రీస్తు అయితే బెత్లెహేం గ్రామంలో నుండి రావాలి కదా, ఈయన క్రీస్తు
కాదు అని 43వ వచనంలో అంటాడు. కాబట్టి యేసు ప్రభువును గూర్చి జన సమూహములలో, అంటే చూసారా, కొంతమంది ఏమంటున్నారు, ఈయన క్రీస్తు అంటున్నారు. ఇంకొంతమంది ఏమంటున్నారు, ఈయన క్రీస్తు కాదు అంటున్నారు. ఇంకొంతమంది ఏమంటున్నారు, ఈయన ఒక ప్రవక్త, ఆ ప్రవక్తే. అంటే యూదుల జన సమూహములలో ఒకరికి ఏమి లేదు అంటే ఏకాభిప్రాయం లేదు. మొత్తం ఏముంది, భేదాభిప్రాయం ఉంది. అంటే రకరకాలుగా అభిప్రాయపడుతున్నారు, రకరకాలుగా అనుకుంటున్నారు, రకరకాలుగా నమ్ముతున్నారు. ఎవరిని గురించి? యేసు ప్రభుని గురించి. ఈ 6వ అధ్యాయంలోనే 14వ వచనం చూడండి, యోహాను సువార్తలోనే 6వ అధ్యాయం 14వ వచనం. ఆ మనిషిలో యేసు చేసిన సూచక క్రియను చూసి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని. చూసావా, ఆ మనుషులు, ఏ మనుషులు? పైన చెప్పవాడు యేసు ప్రభువారు రొట్టెలు చేపలు పెట్టాడు అందరికీ. ఆ రొట్టెలు చేపలు తిని ఏమనుకుంటున్నారు వాళ్ళంతా? వామ్మ, ఈయన ఎవరనుకుంటున్నారు? ఈయన ఈ లోకానికి రాబోయే ప్రవక్త ఏమంటున్నారు? ఈయన ఈ లోకానికి రాబోయే 5,000 మంది పురుషులంట. వాళ్ళు 5 రొట్టెలు 2 చిన్న చేపలు తిన్నాక ఆ ముక్కలన్నీ పోగు చేస్తే ఎన్ని గంపలైనాయి అంట? 12 గంపలైనాయి. అక్కడ ఉన్న జనసమూహం అందరూ ఏమనుకుంటున్నారు? ఈయన లోకానికి రాబోయే ప్రవక్త. అర్థమైందా? యోహాను సువార్తలోనే 10వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఈ మాటను బట్టి యూదులలో మరలా భేదము పుట్టెను, వారిలో అనేకులు. యేసుప్రభుని ఏమంటున్నారు? వాడు దయ్యం పట్టినవాడు, వెర్రివాడు, అసలు వాని మాట ఎందుకు వినుచున్నావు అని. ఇంకో మరికొందరు ఏమంటున్నారు? మరికొందరు అంటున్నారు, అక్కడ మరికొందరు అని రాయబడ్డది. మరికొందరు ఏమంటున్నారంటే ఇవి దయ్యం పట్టిన మాటలు కావు, దయ్యం గుడ్డివాని కన్నులు. చెప్పండి మరి. అంటే అక్కడ ఒక గుడ్డివాన్ని బాగు చేశాడు 9వ అధ్యాయంలో. పుట్టు గుడ్డివాన్ని కన్నులు తెరిచాడు. అంటే యూదులలో కొంతమంది ఏమంటున్నారు, మీరు వాని బోధ ఎందుకు వింటున్నారు, వాని మాటలు ఎందుకు వింటున్నారు, వాడు వెర్రివాడు, దయ్యం పట్టినోడు, పిచ్చోడు. వెర్రివాడు అంటే ఏంది? పిచ్చోడు, మీరు వినొద్దు ఆయన మాటలని కొంతమంది అంటున్నారట. అందులోనే ఇంకొంతమంది గ్రూప్ ఏమంటున్నారు, మరి దయ్యం పట్టినోడైతే పుట్టుగ్రుడ్డి వాని కన్నులు, మరి దయ్యం ఎట్లా తెరుస్తుంది? అంటే వాళ్ళకి ఏముంది? భేదాభిప్రాయం వచ్చిందన్నమాట, ఏకాభిప్రాయం లేదు. అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నా? యేసు ప్రభువారు శిష్యులను అడుగుతున్నాడు ఏమని, నా గురించి ఏమనుకుంటున్నారు? ఇంకో ఇది అనుకుంటారు చూడు. మరి ఏమనుకుంటారు యేసు ప్రభు అంటే? యేసు ప్రభు గురించి ప్రజలలో ఉన్న అభిప్రాయం ఏంటి? ఇన్ని రకాలుగా ఉంది. మరి అర్థమైందా? ఇంకొంతమంది ఏమనుకుంటున్నారు? మార్కు సువార్త 6వ అధ్యాయం, దానికంటే ముందుగా లూకా సువార్త చూడండి. లూకా సువార్త 7వ అధ్యాయం 23వ వచనం. ఇంకొంత అక్కడ ఏమనుకుంటున్నారు? యోహాను తినకుంటా తాగకుండా వచ్చాడు బాప్తిసం ఇచ్చే యోహాను. ఏమన్నారు ఆయనని? దయ్యం పట్టినోడు ఏం తినట్లేడు అని అన్నారు. మనుష్య కుమారుడు తినుచూ త్రాగుచూ వచ్చాడు. మనుష్య కుమారుని ఏమంటున్నారు? తిండిపోతు అని అంటున్నారు. అర్థమైందా? ఏమన్నారు యేసు ప్రభుని? తిండిపోతు. ఇంకొకరు ఏమన్నారో తెలుసా? పాపుల స్నేహితుడు. ఎందుకు? ఆ పుట్టు గ్రుడ్డి వాని కన్నులు తెరిచినప్పుడు అక్కడ ఉన్న యూదులు ఏమంటున్నారో తెలుసా? ఆ మనుష్యుడు పాపి. గుడ్డివంతో అంటున్నాడు, నువ్వు మాకు బోధ చేస్తున్నావా? ఆ మనుష్యుడు పాపి అని వాళ్ళంటే, ఇంకొంతమంది ఏమంటున్నారు? అతడు పాపి అయితే మరి దేవునికి ప్రార్థన చేస్తే గుడ్డు అని కన్నులు ఎట్లా తెరుస్తాయి?
పాపుల మనవి దేవుడు ఆలకింపడు కదా. మరి యేసు ప్రభు పాపి అయితే మరి ఆయన ప్రార్థన చేస్తే కళ్ళెట్ట తెరుస్తారే? సో వాళ్ళలోనే ఏమొచ్చింది? అర్థమైందా? అంటే యేసుక్రీస్తును గురించి భూమి మీద ప్రజలల్లో, యూదులల్లో, ఇశ్రాయేలీయులలో ఇగో ఇన్ని గ్రూపుల వాళ్ళు ఉన్నారు, ఇన్ని గ్రూపుల వారు ఉన్నారు. ఇంకేమనుకుంటారంట? మార్కు సువార్త చూడండి ఒకసారి. మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనం. ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా? ఇతని సహోదరి మనులందరూ మనతో ఉన్నవారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. ఎవరి విషయమై? ఏమంటారు యేసుక్రీస్తు ప్రభుని? ఈయన మరియమ్మ కుమారుడు కాడా? ఏమంటున్నారట? మరియమ్మ కుమారుడు కాడా? లూకాసు వార్త 3వ అధ్యాయం 23వ వచనం. 3వ అధ్యాయం 23వ వచనంలో ఏముంది? యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయనకు దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. యేసు ప్రభు యోసేపు కుమారుడని ఎంచబడెను. ఏమనబడ్డాడు? యోసేపు కుమారుడు అన్నారంట. మరియమ్మ కుమారుడు అన్నారంట. ఎవరిని? యేసు ప్రభుని. మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వచనంలో ఏముందో తెలుసా? మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వచనంలో ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు ఎవరి కుమారుడంట? వడ్లవాని కుమారుడు కాదా? యోసేపు కుమారుడు కాదా? మరియమ్మ కుమారుడు అంటే ఎవరు? ఎవరు మాట్లాడుతున్న మాటలు? ప్రజలలో యేసు ప్రభుని అంటున్నటువంటి వాళ్ళ మధ్య ఉన్న భేదాభిప్రాయాలు ఇవి. అర్థమైందా? మత్తయి సువార్త 12వ అధ్యాయం 23వ వచనంలో ఏముంది? మత్తయి సువార్త 12వ అధ్యాయం 23వ వచనంలో అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది. ఈయన ఏందట? ప్రజలందరూ ఆయన చేసిన దానికి విస్మయము నొంది ఏమంటున్నారు? ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండిరి. పరిసయ్యులు ఆ మాట విని వీడు దావీదు కుమారుడు కాదు, దయ్యాలకు అధిపతి అంటున్నారు. చూసావా? కొంతమంది ఏమంటున్నారు? ఈయన దావీదు కుమారుడు కాడా అని కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది ఏమంటున్నారు? ఆ మాట విని వీడు దయ్యములకు అధిపతి, బయల్జేబూలు వాళ్ళనే దయ్యాలను వెళ్ళగొట్టుచున్నాడని ఇంకొకరు అన్నారట. అర్థమైందా? దావీదు కుమారుడని కొంతమంది అంటున్నారు, దావీదు కుమారుడు కాదు దయ్యాలకు అధిపతి అని ఇంకొంతమంది అంటున్నారు. అర్థమైందా? అంటే ప్రజలలో యేసు ప్రభుని ఏమనుకుంటున్నారో చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటది? అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. ఎవరి కుమారుడని రాయబడ్డది? అబ్రహాము కుమారుడని కూడా రాయబడ్డది. అర్థమైందా? అంటే ఇప్పుడు ఎవరి కుమారుడో ఎవరి తెలవాలే? అసలు ప్రజల అంటే యేసు ప్రభు శిష్యులను అడిగాడు ఏమని? అసలు ఏమనుకుంటున్నారు ప్రజలు అంటే? ఇగో ఇన్ని అనుకుంటున్నారు. మరి నా గురించి ప్రజలు జనాలు ఏమనుకుంటున్నారు అంటే శిష్యులను అడిగితే ఇగో ఇన్ని రకాలుగా అనుకుంటున్నారు. ఏమని? ఏలియా అని,
బాప్తిసమిచ్చు యోహాన్ అని, ప్రవక్త అని, దయ్యము పట్టినవాడని, వెర్రివాడని, మంచివాడని, మోసపుచ్చువాడని, ఒక ప్రవక్త అని, దయ్యాలకు అధిపతి అని, మరియమ్మ కుమారుడని, యోసేపు కుమారుడని, వడ్లవాని కుమారుడని, దావీదు కుమారుడని, అబ్రహాం కుమారుడని ఇన్ని రకాలుగా అనుకుంటున్నారు. ప్రజలల్లో యేసు ప్రభుని గురించినటువంటి అభిప్రాయం ఇన్ని రకాలుగా వచ్చింది. ప్రభు మరి ఇన్ని రకాలుగా వచ్చిందా? సరే, ఇంకా వాళ్ళని అది పక్కన పెట్టండి. ఇక నా గురించి ప్రజలు ఇన్ని రకాలుగా అనుకుంటున్నారా, అది పక్కన పెట్టండి. మరి మీరేమనుకుంటున్నారో చెప్పండి అని అన్నాడు. ఆ వచనం కంటిన్యూ చేయండి. 15వ వచనం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 15వ వచనం చదవండి. అందుకు యేసు ప్రభువు, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగేను. యేసు ప్రభు ఏమన్నాడట? ఇక జనాలు ఇన్ని రకాలుగా అనుకుంటున్నారు కదా, అవి పక్కన పెట్టండి. మీరు ఎంతమంది? ఇల్లు మొత్తం 12 మంది జనసమూహాన్ని, ఆ దేశంలో ఉన్న యూదులను, ప్రజలను మొత్తాన్ని వదిలిపెట్టండి, పక్కన పెట్టండి. ఇన్ని రకాలుగా అనుకుంటున్నారు వాళ్ళు నా గురించి. మీరు ఏమనుకుంటున్నారు నా గురించి? కాదు కాదు కాదు, ఆగు, మిస్టేక్, వర్డ్ వదిలిపెట్టొద్దు. అందుకు సీమోను పేతురు ఏమన్నాడు? నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని. అది అర్థమైందా? జనాలు ఇన్ని రకాలుగా అనుకుంటున్నారు. ఇన్ని రకాలుగా అనుకునేసరికి మీరేమనుకుంటున్నారంటే 12 మంది చెప్పాలి కదా. మరి 12 మంది చెప్పలే. ఎవరు చెప్పారు? ఒక్కడి. ఈ 12 మంది కూడా ఏముందో తెలుసా? లూకాసు వార్త 8వ అధ్యాయం 25వ వచనంలో ఉంటుంది. యేసు ప్రభు వారు ఆ సముద్రం గుండా ఆ దోణిలో ప్రయాణం చేస్తుంటే గాలి తుఫాను బాగా కొట్టుతుందంట. వీళ్ళంతా అంటున్నారు, ప్రభువా లే, ప్రభువా లే, మేము నశించిపోతున్నాం, లే ప్రభువా, నీకు చింత లేదా ప్రభు అంటున్నారు. యేసు ప్రభు వారు లేచి గాలిని, సముద్రాన్ని, తుఫాన్ ఏం చేశాడు? గద్దించాడు. గద్దించగానే మిక్కిలి. అప్పుడు 12 మంది ఏమనుకుంటున్నారు? ఈయన ఎవరో. ఆ మాట చదవండి, 25వ వచనం. అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడ అని వారితో అనెను. అయితే వారు భయపడి ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే. ఈయన ఎవరో అని ఒకనితో ఒకరు, వాళ్ళకు కూడా అర్థం కాలే మరి 12 మందికి. అందుకే 12 మంది చెప్పలే. మరి ఇప్పుడు 12 మందిని అడిగిండు. ఏమని అడిగిండు? మీరు నా గురించి ఏమనుకుంటున్నారో చెప్పు అని అన్నాడు. లోకంలో నా గురించి ఇలా అనుకుంటున్నారు జనాలు, అలా వదిలిపెట్టండి. మీరు 12 మంది మీరేమనుకుంటున్నారో చెప్పంటే అసలు వీళ్ళకే అర్థం కాలేదంట ఈయన ఎవరు అని. ఆ 12 మంది ఒకరితో ఒకరు మాట్లాడుకొని ఆశ్చర్యపోతున్నారంట. ఈయన ఇంతకు ఎవర్రా? లోకంలోకి వెళ్తేనేమో ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. వీళ్ళకన్నా క్లారిటీ రావాలి కదా 12 మందికి. ఈ 12 మంది కూడా ఏం లేదు. ఈయన ఎవరో, ఈయనకు గాలి లోబడుతుంది, తుఫాను లోబడుతుంది, సముద్రం లోబడుతుంది, ఈయన. అందుకే యేసు ప్రభు వారు 12 మందిని అడిగాడు, మీరు నా గురించి ఏమనుకుంటున్నారో చెప్పండి అంటే 12 మంది చెప్పాలగా. వాళ్ళకే క్లారిటీ లేదు, అందుకే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి వాళ్ళే చెప్పలేదు. అందులో ఒక్కరే చెప్పారు. ఎవరు చెప్పారు? పేతురు. అడిగిందేవో మీరు అని అన్నాడు. అక్కడ ధన్యవచనం పలికేదేమో ఒక్కరి గురించి, నీవు ధన్యుడు. సీమోను, యేసుప్రభువు అంటున్నారు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడు. నీవు ధన్యుడు అన్నాడా? మీరు ధన్యులు అన్నారా? అడిగింది మీరు అని అన్నాడు. ఇక్కడ మెచ్చుకునేది ఒక్కరిని. నీవు ధన్యుడు. ఎందుకు? ఈ 12 మందిలో కూడా క్లారిటీ లేదు నాయన, నేను ఎవరినో. ఈ 12 మందిలో కూడా క్లారిటీ లేదు. అయినా నీకొక్కరికి క్లారిటీ ఎట్లా వచ్చింది? నీకు మాత్రం
నీకు మాత్రం ఎట్లొచ్చిందంటే పరలోకమందు ఉన్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే తప్ప భూమి మీద ఉన్న నరులు మనుషులు నీకు ఎవ్వరు భూమి మీద ఉన్న మనుషులకే తెలియదు. ఇప్పుడు మనుషులందరూ ఏమనుకున్నారో చూశాం కదా. యేసు ప్రభు గురించి జన సమూహము, ప్రజలు, యూదులు, పెద్దలు, శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, సామాన్య ప్రజలు అందరిలో కూడా యేసు ప్రభుని గురించి ఏం పుట్టింది? కలవరం. ఏం పుట్టింది? కలవరం పుట్టింది. అర్థమైందా? కలవరం పుట్టింది. అందుకే మనుషులకు ఎవరికి తెలియదు యేసుప్రభు ఎవరు వాస్తవానికి. కానీ ఎవరు బయలుపరిచారంట? 12 మందికే తెలవలేదు. మరి పేతురుకు మాత్రమే ఎట్లా తెలిసింది ఆ సంగతి? పరలోకములో ఉన్న తండ్రి అంట ఈ క్రీస్తు ఎవరో కాదు నా కుమారుడే అని బయలుపరిచాడంట. అప్పుడు యేసుప్రభు అంటున్నారు, సీమోను బర్యోనా నీవు ధన్యుడవు. ఎందుకు ధన్యుడవు అంటే నేనెవరో నీవు అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే తెలుసుకొనుటయే అది నిత్య జీవానికి పాత్రుడైండు. ఎవరు? పేతురు గారు. వాళ్ళు కూడా తెలుసుకున్నారు పరిశుద్ధాత్మ సహాయం చేత. క్రీస్తు పునరుత్థానం తర్వాత రియాలిటీలోనికి కళ్ళతో చూసిన తర్వాతకి అర్థమైందా? నీవు ధన్యుడవు అంటే భూమి మీద ఉన్న మనుషులలో ఎవ్వరికి తెలియదు. అంటే రకరకాలుగా నమ్మారు, రకరకాలుగా అభిప్రాయపడ్డారు. చూశారు కదా. నీవు ధన్యుడు. మరి ఈయనకు మాత్రం ఎట్లా తెలిసింది అంటే తండ్రి. ఎవరమ్మా? తండ్రి. తండ్రి ఆకర్షించితే తప్ప ఎవరు యేసుక్రీస్తు నొద్దకు రారు. తండ్రి పరలోకమందున్న నా తండ్రి ఆకర్షిస్తే తప్ప ఎవడు నా యొద్దకు రాడు. అర్థమైందా? అంటే యేసుక్రీస్తు ఎవరో నీకు అర్థం కావాలంటే, యేసుక్రీస్తు ఎవరో నువ్వు ఎరగాలంటే, యేసుక్రీస్తు ఎవరో నీవు తెలుసుకోవాలంటే పరలోకమందున్న తండ్రి చేత నువ్వు ఆకర్షింపబడాలి, నీ మనోనేత్రం వెలిగింపబడాలి. అంత పడంతరం యేసుక్రీస్తు ఎవరో నీకు భూమి మీద ఉన్న జనాలందరూ నమ్మినట్టు నువ్వు ఒక బ్యాచ్కి సంబంధించినోడివి. అర్థమైందా? యేసుక్రీస్తు ఎవరో నీకు తెలవాలి అంటే ఎవరు బయలుపరచాలి? నీకు పరలోకమందున్న తండ్రి బయలుపరచాలి. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని వ్రాయించడానికి ప్రేరేపించినటువంటి పరిశుద్ధాత్ముడన్నా, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడన్నా నీకు సహాయం చేయాలి. అంతే. యేసుక్రీస్తు ఎవరో నువ్వు తెలుసుకోవాలనుకుంటే అంత పడంతరం నీకు అర్థం కాదు. యూదుల బ్యాచ్లో నువ్వొక యూదుల బ్యాచ్, నీకు అర్థం కాదు. మరి మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఒకసారి తీయండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 41వ వచనం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు ప్రభువారు ఈ పరిసయ్యుల బ్యాచ్ని చూసి ఏమంటున్నాడంట? క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడని. వండర్ఫుల్ వర్డ్. ఏం వర్డ్? అద్భుతమైన వచనం. యేసు ప్రభు అంట ఈ 12 మంది శిష్యులను అడిగినట్టే ఇంకెవరిని అడిగాడు? అది వీళ్ళని కూడా అడుగుతున్నాడు. ఎవరిని అడుగుతున్నాడు? ఈ పరిసయ్యులను కూడా అడుగుతున్నాడు. ఏమని? క్రీస్తును గూర్చి మీకేం దోస్తుంది? ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? మన టాపిక్ ఏంటి? క్రీస్తు చేపట్టిన ప్రజా అభిప్రాయ సేకరణలో తేలిన ఫలితార్థం ఏమిటి? అంటే యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? ప్రజా అభిప్రాయాన్ని సేకరిస్తున్నాడు. నా గురించి ఏమనుకుంటున్నారు? అంతే కదా. నా గురించి
ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఎవరిని అడుగుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? పరిసయ్యుల బ్యాచ్ని అడుగుతున్నాడు. ఏమని? ఈ పరిసయ్యుల బ్యాచ్ ఎలాంటిదో తెలుసు కదా. ఒక పరిసయ్యుడు, ఒక సుంకరి దేవాలయం దగ్గరికి వెళ్ళారంట ప్రార్థన చేసుకోవడానికి. పరిసయ్యుడు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు, సుంకరి ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు అంటే ఇది పరిసయ్యుల బ్యాచ్ అన్నమాట. ఈ పరిసయ్యులను అడుగుతున్నాడు ఏమని? క్రీస్తును గూర్చి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అని అడిగాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? అది తెలవదా మీకు? యేసుక్రీస్తు ఎవరనుకుంటున్నావు? దావీదు కుమారుడని ఆన్సర్ ఇచ్చారు. ఆన్సర్ ఇయ్యగానే పేతురుని మెచ్చుకున్నట్టు మరి వీళ్ళని కూడా మెచ్చుకోవాలి కదా. పేతురుని ఏమన్నాడు? సీమోను బర్యోనా నీవు ధన్యుడు అని అన్నాడు. మరి పరిసయ్యులను కూడా పరిసయ్యులారా మీరు ధన్యులు అని అనొచ్చు కదా. అన్నడా? ఎందుకని వాళ్ళు ఏమైనా అబద్ధం చెప్పిర్రా? వాళ్ళు ఏమైనా తప్పు చెప్పిర్రా? దావీదు కుమారుడు అని ఉందా లేదా? దావీదు కుమారుడు అని ఉంది, అబ్రహాం కుమారుడు అని ఉంది, మరియమ్మ కుమారుడు అని ఉంది, యోసేపు కుమారుడు అని ఉంది, వడ్లవాని కుమారుడు అని ఉంది, అబ్రహాం కుమారుడు అని ఉంది. తప్పు చెప్పారా వాళ్ళు? తప్పు చెప్పలేదు. కానీ వారిని షబాస్ మీరు నిజం తెలుసుకున్నారని ఎందుకని చెప్పండి. పరిసయ్యులు ఏమన్నారు? నువ్వు దావీదు క్రీస్తు ఎవరో నీకు తెలవదా? క్రీస్తు దావీదు కుమారుడు, దావీదు వంశంలో నుంచి వస్తాడు, దావీదు ఉన్న బెత్లెహేము పట్టణంలో నుంచి వస్తాడు, ఆయన దావీదు కుమారుడు. షబాస్ పరిసయ్యులారా మీరు దావీదు కుమారుడు అని తెలుసుకున్నారు క్రీస్తుని అని అన్నాడా? ఎందుకనలేదు చెప్పండి. ఎందుకనలేదు? ఆయన ఎవని కుమారుడని ఒకటి గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 1, ఆయన ఎవని కుమారుడని అడిగాడు అని అంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఎవరికో ఒకరికి సొంత కుమారుడై ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు క్రీస్తు ఎవరికో ఒకరికి ఏమై ఉన్నాడు? కుమారుడై ఉన్నాడు. అది తెలుసుకోవాలి. ఎవరికి కుమారుడై ఉన్నాడో అది తెలుసుకోవాలి. యేసుక్రీస్తే అంటున్నాడు క్రీస్తు ఎవరి కుమారుడు. ఎవరి కుమారుడు అంటే వీళ్ళేం చెప్పారు? దావీదు కుమారుడు అని అన్నారు. మరి యేసుక్రీస్తు ఏమన్నాడు? ఇంకో ప్రశ్న వేశాడు వెంటనే. ఏమన్నాడు? నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని యెహోవా యేసు ప్రభుతో చెప్పెను అని దావీదు యేసు ప్రభుని ప్రభు అని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు? దావీదు ఆయనను యేసు ప్రభుని క్రీస్తుని ప్రభు అంటే ఆయన ఎలాగూ దావీదుకు కుమారుడైతాడు అని ఇంకో ప్రశ్న వేశాడు. దావీదు ఏమన్నాడు? పరిశుద్ధాత్మ వలన క్రీస్తు యెహోవా దేవుడు అంట ఏం చెప్పాడంట? నీవు నేను తండ్రి అనే దేవుడు యెహోవా చెప్తున్నాడు. ఏమన్నాడు? నేను నీ శత్రువులను అంటే క్రీస్తు అంటున్నాడు నీ శత్రువులను నీకు పాదముల క్రింద ఉంచు వరకు నీవు అంటే క్రీస్తువు నా కుడి పార్శ్వం అంటే యెహోవా దేవుడు అంటున్నాడు నా కుడి పార్శ్వన కూర్చుండుమని యెహోవాతో కూర్చుండుమని యెహోవా ఎవరితో చెప్పాడు? క్రీస్తుతో చెప్పాడు. యెహోవా క్రీస్తుతో చెప్పాడు ఏమని? నా కుడి పార్శ్వన కూర్చుండుమని. ప్రభు నా ప్రభుతో చెప్పాను. అంటే యేసు క్రీస్తుని దావీదు ఏమంటున్నాడు? ప్రభు అంటున్నాడు. ఇప్పుడు దావీదు క్రీస్తుని ప్రభు అంటే ఆ క్రీస్తు దావీదుకు కుమారుడు ఎట్లయితాడు అని ఇంకో ప్రశ్న వేశాడు. ఇప్పుడు దీనికి ఆన్సర్ దొరకక పరిసయ్యులు నోరు మూసుకొని మారు మాట చెప్పలేక పోయిండు. అంటే ఇప్పుడు ఏంటి? యేసుక్రీస్తు దావీదు కుమారుడు గాడా? మరి ఆన్సర్ ఎందుకు అంటే షబాస్ మీరు మంచి ఆన్సర్ చెప్పారని ఎందుకు మెచ్చుకోలే వాళ్ళను? దావీదు కుమారుడైనా, యోసేపు కుమారుడైనా, మరియమ్మ కుమారుడైనా, వడ్లవాని కుమారుడైనా అవి తాత్కాలికంగా శరీరాన్ని బట్టి వచ్చినయే తప్ప
ఆత్మను బట్టి వచ్చినవి కావు. అర్థమైందా? అవి ఆత్మను బట్టి వచ్చినవి కావు. యేసు క్రీస్తు స్వయంగా ఎవరి కుమారుడని తెలుసుకోవాలంటే దేవుని కుమారుడని తెలుసుకోవాలి. అందుకనే అడిగాడు, దావీదు కుమారుడు అన్నారు. దావీదు క్రీస్తుని ప్రభు అన్నాడు. ఆయన కుమారుడు ఎట్లయితాడా అని అన్నాడు. మళ్ళీ అంటే నేను నోరేలా పెట్టారు అంటే అంటే యేసుక్రీస్తు ప్రభు వారు చాలా చోట్ల మీరు చూడండి, ఆన్సర్ వారి నోటి చేత చెప్పించడానికి వారు ప్రశ్నలు వేస్తే తిరిగి మళ్ళీ ప్రశ్నే వారికి వేస్తారు. ఎందుకు? వారే ఆన్సర్, వారి నోటితోని వారే ఆన్సర్ చెప్పించడానికి యేసు ప్రభు వారు క్వశ్చన్లు వేస్తాడనమాట. దాన్ని రాబట్టలేక వీళ్ళు నోరు మూసుకొని వెళ్ళిపోతారు కొన్ని సందర్భాలలో. ఆ సందర్భాలలో ఇదొక సందర్భం. మేము ఎందుకు నమ్ముతలేం? యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నమ్ముతున్నాం అండి. యేసుక్రీస్తు మరియమ్మ కుమారుడు అని ఉంది, యోసేపు కుమారుడు అని ఉంది, వడ్లవాని కుమారుడు అని ఉంది, దావీదు కుమారుడు అని ఉంది కరెక్టే. అన్ని కుమారులలో దేవుని కుమారుడు అని ఉంది. అన్ని నమ్మినట్టే మేము దీన్ని నమ్ముతాం. అది నమ్మినట్టే యేసుక్రీస్తు ఎక్కడనైనా నేను దావీదు కుమారుడని అని చెప్పుకున్నాడా? మరియమ్మ కుమారుణ్ణి అని చెప్పుకున్నాడా? వడ్లవాని కుమారుణ్ణి అని చెప్పుకున్నాడా? యేసుక్రీస్తు తను తాను ఎవరి కుమారుణ్ణని చెప్పుకున్నాడు? ఎవరి కుమారుణ్ణని చెప్పుకుంటే మీకు నిత్య జీవం వస్తుందని చెప్పిండు. దేవుడు నాకు సొంత తండ్రి. యోసేపు నా సొంత తండ్రి అన్నాడా? మరియమ్మ నా సొంత తల్లి అన్నాడా? అర్థమైందా? నేను వడ్లవాని కుమారుని అన్నాడా? ఈ తాత్కాలికంగా శరీరాన్ని బట్టి వస్తున్నాయి. అర్థమైందా? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున బాప్తిస్మం పొందాలి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో మీరు బాప్తిస్మం పొందాలి. ఎవరి కుమారుడని పొందాలి? మరియమ్మ కుమారుడని నమ్మి పొందాలనా? వడ్లవాని కుమారుడని నమ్మి పొందాలనా? యోసేపు కుమారుడని నమ్మి పొందాలనా? అబ్రాహాము కుమారుడని నమ్మి పొందాలనా? ఎవరి కుమారుడని నమ్మి పొందాలి? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో బాప్తిసం పొందండి. ఎవరి కుమారుడని నమ్మి పొందాలి? చెప్పాలి. ఎవరి కుమారుడని నమ్మి పొందాలి? ఇప్పుడు బాప్తిసం పొందేటప్పుడు ఏమనుంది? నమ్మి బాప్తిసం పొందితే రక్షణ, నమ్మి బాప్తిసం పొందితే రక్షణ. ఆ బాప్తిసం ఎక్కడ, ఎవరి నామములో? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు. కుమారుడు అంటే ఎవరికి కుమారుడు? మరియమ్మ కుమారుడు కాదా? మరియమ్మ కుమారుడని బాప్తిసం తీసుకునేటప్పుడు మరియమ్మ కుమారుడని ఒప్పుకుంటే రక్షణ ఉండదా? దావీదు బాప్తిసం తీసుకున్నప్పుడు దావీదు కుమారుడని నమ్మి బాప్తిసం తీసుకుంటే రక్షణ ఉండదా? యోసేపు కుమారుడని నమ్మి బాప్తిసం తీసుకుంటే రక్షణ ఉండదా? అది కుమారుడు ఎవరి అంటే తాను అనేక మంది ఇన్ని రకాలుగా కుమారుడని వ్రాయబడింది. కానీ తాను ఎవరి కుమారుడని చెప్పుకున్నాడు? ఎవరి కుమారుడనని నమ్మమని చెప్పాడు ప్రజలకి. పేతురుకి ఏం చెప్పాడు? శబాస్ పేతురు, పరలోకమందున్న నా తండ్రి నీకు బయలుపరిచాడు, నేను ఆయన కుమారుడునని. మిగతా వాళ్ళందరూ దావీదు కుమారుడు, మరియమ్మ కుమారుడు, వడ్లవాని కుమారుడు, యోసేపు కుమారుడు. మేము కూడా నమ్ముతున్నామండి. అవి నమ్మితే రక్షణ లేదమ్మా. అట్లా వాటిలో రక్షణ రాయబడ్డాయి, శరీరాన్ని బట్టి రాయబడ్డాయి, ఆత్మను బట్టి దేవుని కుమారుడు. తండ్రి, లోకం పుట్టక ముందు నీ దగ్గర నాకు, భూమి మీదనే కుమారుడు కాదు, తండ్రి దగ్గర ఉన్న మహిమను తలుసుకుంటున్నాడు క్రీస్తు భూమి మీద. తండ్రి, నీ దగ్గర లోకం పుట్టక ముందు నీ దగ్గర నాకు ఏ మహిమ ఉండేను? భూమి మీదకి వస్తేనే తండ్రి కాదు, పరలోకంలో కూడా యేసు క్రీస్తుకు దేవుడు తండ్రే. పునరుత్థానుడైనాక కూడా పోయేటప్పుడు ఏం చెప్పాడు? నా తండ్రి దగ్గరికి నేను ఆరోహణమై ఎక్కిపోతున్నానంటే ఆరోహణమైపోతున్నానని అర్థం. అంటే ఈ తాత్కాలికమైన శరీరాన్ని బట్టి వచ్చినటువంటి ఈ టైటిల్స్ను బట్టి నమ్మితే రక్షణ కాదు. చాలా మంది ఏమంటారంటే, నమ్ముతున్నాం, మీరు దేవుని కుమారుడు ఒక్కటే అని చెప్తున్నారు, మేము ఇంకా ఎగస్ట్రా నమ్ముతున్నాం. ఎగస్ట్రా నమ్మవలసిన అవసరం లేదు. ఉన్నది నమ్మితే చాలు. ఇప్పుడు యేసుక్రీస్తు రెండే చెప్పుకున్నాడు. ఒకటి, నేను మనుష్య కుమారుని అన్నాడు. రెండు, దేవుని కుమారుని అన్నాడు. బైబిల్లో
4 సువార్తలలో యేసుక్రీస్తు చెప్పుకున్న మాటలు ఏంటి? 1, నేను దేవుని కుమారుణ్ణి అన్నాడు. 2, మనిషి కుమారుణ్ణి. అంతేగాని యోసేపు కుమారుని, వడ్లాని కుమారుని, మరియమ్మ కుమారుని, ఇక జనాలు ఇంకా రకరకాలుగా బయట నమ్మారే. వాటిలో ఏదైనా తగిలించుకున్నాడా? అంటే ఉన్నవి ఆయనకు వచ్చినవి, కానీ ఆయన చెప్పుకున్నాడా? అలా నమ్మండి అని చెప్పాడా? ఏమని నమ్మమన్నాడు? ఒకటే చెప్పండి, నేను దేవుని కుమారుడనని మీరు నమ్మండి. అదే కదా యేసుప్రభు చెప్పింది. ఒక మాట చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయం 35వ వచనం చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయం 35వ వచనం. పరిసయ్యులు ఎవరిని? గుడ్డివాణ్ణి కన్నులు తెరిచిండు యేసుప్రభు వారు. తెరిస్తే పరిసయ్యులందరూ కలిసి ఏం చేశారు? వాడిని సమాజంలో నుండి వెలివేశారు. ఆ విషయం ఎవరికి తెలిసింది? యేసు ప్రభుకు తెలిసింది. కంటిన్యూ. యేసు అది విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని పుట్టుగుడ్డి వాడిని అడిగాడు యేసుప్రభు వారు. అప్పుడు ఆ పుట్టుగుడ్డి వాడు ఏమన్నాడు? ప్రభువా, నేను ఆ దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని ఆ గుడ్డివాడు అడగగా యేసుప్రభు అన్నాడు, నీవు ఆయనను చూస్తున్నావు, నీతో మాట్లాడుతున్న నేనే దేవుని కుమారుని అని అన్నాడు. అంటే యేసుప్రభు ఏమని నమ్మమన్నాడు? దేవుని కుమారుడని నమ్మమన్నాడా, లేకపోతే ఇక నేను చెప్పాను ఇవన్నీ నమ్మమన్నాడా? దేవుని కుమారుడని నమ్మితే రక్షణ. అలా విశ్వసించమని చెప్పాడు. అర్థమైందా? అలా విశ్వసించమని చెప్పాడు. దేవుని కుమారుడు అన్న కాడ ఫుట్ నోట్ ఉంది చూడండి. దానికి అర్థం ఏమనుంది? మనుష్య కుమారుని యందు. యేసుప్రభు చాలా సార్లు, ఇంచుమించు ఒక 70 సార్లకు ఎక్కువనే ఈ సువార్తలలో మనుష్య కుమారుడు, తాను మనుష్య కుమారుడు అని చెప్పుకున్నాడు. మనుష్య కుమారుడు అంటే దానికో అర్థం ఉంది, నెక్స్ట్ సబ్జెక్ట్ లో వస్తుంది. అది అర్థమైందా? యోహాను సువార్తలోని 10వ అధ్యాయం 25వ వచనం చదవండి. అందుకు యేసు 24వ వచనం. యూదులు యేసు ప్రభు చుట్టూ పోగై, ఎంతకాలం మమ్మును సందేహపెట్టుదు? నీవు క్రీస్తు అయితే మాతో స్పష్టంగా, అయ్యా నువ్వు క్రీస్తు అయితే, దేవుని కుమారుడు అయితే మాతో స్పష్టంగా చెప్పు అని యూదులు ఆయన చుట్టూ పోగై చెప్తున్నారు. ఎందుకు మాకు కన్ఫ్యూజన్? యేసుప్రభు ఏమన్నాడు అప్పుడు? యేసు, నేను మీతో చెప్పి తిని గాని, నేను ఎంత చెప్పినా మీరంతా అబద్ధాలు నమ్ముతారు. ఏం నమ్ముతారు? మీరు అబద్ధాలు నమ్ముతారు. నేను చెప్తున్నా అని మీరు చెప్పని దాన్ని నమ్ముతారు, కానీ చెప్పిన దాన్ని నమ్మరు. దేవుడు నా సొంత తండ్రి అని చెప్పిన మీరు నమ్ముతున్నారా? నమ్మరు. రాళ్ళు తీసుకొని కొట్టడానికి చేతులలో రాళ్ళు పట్టుకున్నారు. అర్థమైందా? మీరు రకరకాలుగా దయ్యం పట్టినవాడని, వెర్రివాడని, పిచ్చివాడని, తిండిపోతని, పాపల స్నేహితుడని, అర్థమైందా? చనిపోయిన బాప్తిసం ఇచ్చి యోహాన్ని మళ్ళీ తిరిగి లేచాడని, ఇక జనాలలో రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. నేను చెప్తా, కానీ మీరు నమ్మరు. ఏం చెప్పిండు మరి ఇక్కడ? చూడండి, ఇక్కడ చూడండి 35వ వచనం చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 35వ వచనంలో, లేఖనము నిరార్థకము కానేరదు కదా, దేవుని వాక్యము ఎవరికి వచ్చెనో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడనని. అది ఏం చెప్పాడు? నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు మీరేమంటున్నారు? నేను దేవుని కుమారుడని చెప్తే మీరేమంటున్నారంటే, నువ్వు దేవదూషణ చేస్తున్నావు గనుక మేము ఏం చేయాలంటే రాళ్ళ తీసుకొని నిన్ను కొట్టాలని వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు నిజం చెప్తే ఒక బాధ. ఇప్పుడు ఆయన చుట్టూ జనాలంతా, యూదులంతా గుంపు కూడా ఏమని అడుగుతున్నారు? నువ్వు మమ్మల్ని ఎంతకాలం సందేహ పెడతావు నాయన, నువ్వెవరో చెప్పనన్నారు. నేను చెప్తున్నా కానీ మీరేమో ఏం చెప్తున్నాడు? ఈయన దేవుని కుమారుని అని చెప్తాడు. చెప్పే వరకే వాళ్ళు ఏం చేస్తున్నారు? రాళ్ళు తీసుకొని. అర్థమైందా? యేసుప్రభుని దేవుని కుమారుని చెప్తే వాళ్ళు రాళ్ళు తీసుకొని కొడుతున్నారు. ఇప్పుడు యేసుప్రభు దేవుని కుమారుడు అని నేను చెప్తే ఓ అమ్మా, మొత్తం యేసుప్రభుకి విరుద్ధంగానే మాట్లాడుతున్నాడుగా. యేసుప్రభుకి మొత్తం విరుద్ధంగానే మాట్లాడుతున్నాడు. యేసుప్రభు చెప్పిందే నేను చెప్తున్నాను లోకానికి.
యేసు ప్రభు చెప్పింది, యేసు ప్రభు చెప్పమన్నది, యేసు ప్రభు ఒప్పుకున్నది. ఎవడు నన్ను ఒప్పుకొనునో వాని నేను నా తండ్రి ఎదుట దూతల ఎదుట వాడిని నేను ఒప్పుకుంటా. ఏమని ఒప్పుకోవాలి? యేసు ప్రభుని దేవుని కుమారుడని ఒప్పుకోవాలి కదా. ఆయన ఒప్పుకోమన్నదే కదా నేను మీకు చెప్పేది. ఓ యేసు ప్రభు అంట దేవుని కుమారుడు అంట, దేవుని కుమారుడు. ఆనాడు యూదులు ఒప్పుకోలే, ఈనాడు ఈ ప్రజలు ఒప్పుకోవట్లేదు. నయం వీళ్ళకి దండం పెట్టాలి, రాళ్ళ తీసుకొని ఒకటి కొట్టలేరు. అర్థమైందా? 11వ అధ్యాయం యోహాను సువార్తలోనే చూడండి, 11వ అధ్యాయం 27వ వచనం. మార్తమ్మ సహోదరుడు చనిపోయాడు. ఎవరు? లాజరు చనిపోతే యేసుప్రభు వచ్చాడు. యేసుప్రభు వచ్చినప్పుడు యేసుప్రభుతో మార్తమ్మ మాట్లాడుతుంది. ఏమని? ఆ మార్తమ్మ అంటుంది, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. అంటే మార్తమ్మ ఏమని నమ్మిందంట? అయ్యా, ఈ లోకానికి రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తు అని నమ్ముతున్నానయ్యా. మరి యేసుప్రభు వారు ఏం చెప్పాడు? 40వ వచనంలో, మార్తమ్మ నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావు మార్తమ్మ అని అన్నాడు. అన్నాడా? నువ్వు నమ్మితే ఏమని నమ్మిందివా? దేవుని కుమారుడవైన క్రీస్తు అని నమ్మింది. మహిమ చూసిందా చూడలేదా? చూడలేదా? తన తమ్ముడు సమాధి నుండి లేవటం చూసిందా చూడలేదా? నమ్మాలి. ఏం నమ్మాలి? లాస్ట్ చివరికి యూదులందరూ కూడా యేసు ప్రభుని ఒకే ఒక కారణం మీద సిలువ వేశారు. ఏ కారణం మీద సిలువ వేశారంటే, యోహాను సువార్త 19వ అధ్యాయం 37వ వచనంలో యూదులు ఏమిటికి సిలువ వేశారు యేసు ప్రభునంటే, అందుకు యూదులు మాకు ఒక నియమము కలదు. పిలాతుతో అంటున్నారు, మాకు ఒక నియమం ఉంది. ఏంటా నియమం అంటే, ఈ యేసు క్రీస్తు ఏమని చెప్పుకుంటున్నాడంట? దేవుని కుమారుడనని చెప్పుకుంటున్నాడు గనుక ఇతడు చెప్పుకున్నట్టు ఇతడు చావాలి. అందుకే మేము ఇతన్ని సిలువేసి, యేసు ప్రభుని ఎందుకు సిలువ వేశారు? నేను దేవుని కుమారుడనని యేసు ప్రభు చెప్పుకున్నందుకు యేసు ప్రభుని సిలువ వేశాను. నేను మరియమ్మ కుమారుని అనుకుంటే చెప్పుకుంటే తప్ప, నేను దావీదు కుమారుని అని చెప్పుకుంటే తప్ప, నేను వడ్లవాని కుమారుని అని చెప్పుకుంటే తప్ప, నేను యోసేపు కుమారుని అని చెప్పుకుంటే తప్ప, అవి శరీరాన్ని బట్టి వచ్చినవి. ఆత్మను బట్టి ఆయన ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. ఆయన దేవుని కుమారుడు అంటే ఉన్నాయి, అన్ని రాయబడ్డాయి బ్రదర్. రాయబడ్డ ప్రతి మాటను నమ్మాలి బ్రదర్. ప్రతి మాట నమ్మొద్దని ఎవరన్నారు? యేసు ప్రభు అందరికీ ఈ అన్ని కుమారులను రాయబడ్డది. కానీ ఫైనల్గా యేసు ప్రభుని ఏమని విశ్వసించితే నిత్య జీవం వస్తుంది అంటే, యోహాను సువార్తలోనే 20వ అధ్యాయం మనం ఎప్పుడు చదివే వచనం చూడండి ఒకసారి. 20వ అధ్యాయం 31వ వచనం. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మి ఆయన నామమందు నిత్య జీవం పొందడానికి ఈ రాయబడ్డాయి. మరియమ్మ కుమారుడని నమ్మి నిత్య జీవం పొందకూడదా? చాలా మంది అంటారు, నువ్వు దేవుని కుమారుడు అని చెప్తున్నావు, నీకు తెలవదా? మరియమ్మ కుమారుడు, వడ్లవాని కుమారుడు, యోసేపు కుమారుడు, అబ్రాహం కుమారుడు, నాకు తెలుసయ్యా. కానీ అలా నమ్మితే నిత్య జీవం అని లేదు. ఆ విషయం నీకు తెలవదా? మరి మరియమ్మ కుమారుడని నమ్మితే నిత్య జీవం రాదన్న సంగతి నీకు తెలవదా? దావీదు కుమారుడని నమ్మితే నిత్య జీవం రాదన్న సంగతి నీకు తెలవదా? మరి అలా నమ్మితే నిత్య జీవం వస్తుందని ఉందా? ఏమని నమ్మాలంట? అంటే యేసుక్రీస్తు చేపట్టిన ప్రజాభిప్రాయ
సేకరణ అంటే యేసు ప్రభు నా గురించి ఏమనుకుంటున్నారు అని ప్రజలను అడిగితే ప్రజలు రకరకాలుగా నానా రకాలుగా చెప్పారు. వాళ్ళ అభిప్రాయం వదిలిపెట్టు, మీ అభిప్రాయం చెప్పండి అంటే ఒక్కడే చెప్పాడు. ఆ ఒక్కడు చెప్పినాక నా అభిప్రాయం చెప్తున్నానని యేసుప్రభు చెప్పాడు. నేను దేవుని కుమారుడనని చెప్పితే మీరు నన్ను రాళ్ళ తీసుకొని కొడుతున్నారు. ఇది నా అభిప్రాయం. ప్రజల అభిప్రాయం, శిష్యులు మీ అభిప్రాయం, ఫైనల్గా నా అభిప్రాయం. నేనేం చెప్తున్నా? నేను దేవుని కుమారుడనని చెప్తున్నా. ఫైనల్గా క్రీస్తు చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో తేలిన ఫలితార్థం ఏంటంటే యేసు క్రీస్తు దేవుని కుమారుడని నమ్మితే నిత్య జీవం వస్తుంది. యేసు క్రీస్తు దేవుని కుమారుడని నమ్మకపోతే నష్టం ఏమొస్తుందంటే ఒక్క మాట చదువుతా, నష్టం ఏదో మీకు చూపిస్తా. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మితే నిత్య జీవం ఉందంట. యేసుక్రీస్తుని దేవుని కుమారుడని నమ్మకపోతే దేవుని కోపం కాదు, ఉగ్రత ఉంటదంట. నమ్మకపోతే మేము అన్నీ నమ్ముతున్నాం, ఇది నమ్ముతున్నాం అంటే అన్నీ నమ్మితే నిత్య జీవం అని లేదు. మరియమ్మ కుమారుడని నమ్మితే నిత్య జీవం లేదు. యోసేపు కుమారుడని నమ్మితే నిత్య జీవం రాయబడలే. ఆడ దావీదు కుమారుడని నమ్మితే నిత్య జీవం రాయబడలే. అబ్రాహం కుమారుడని నమ్మితే నిత్య జీవం రాయబడలే. ఏం రాయబడ్డది? దేవుని కుమారుడని నమ్మితే నిత్య జీవం అని రాయబడ్డది. అలా నమ్మి నిత్య జీవం పొందుకో. నమ్మకపోతే నశించిపోతావు, దేవుని ఉగ్రత వస్తుంది, కొట్టకపోతావు.